హలో హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఇవాళ మన రెసిపీ వచ్చేసి తోటకూర టమాటా కర్రీ. ఇది ఎంత టేస్టీ ఉంటే మీకు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ముందు ఒక గిన్నె పెట్టుకోవాలి, తర్వాత అందులో కొంచెం ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసేసి ఆవాలు జీలకర్ర వేయాలి, అలాగే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కూడా యాడ్ చేయాలి. తర్వాత ఒక కరివేపాకు వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకుండా 2-3 వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చా దంచుకొని అలా వేయాలి. తర్వాత 2-3 ఎండుమిర్చి కూడా యాడ్ చేయాలి. అది గోలిన తర్వాత పసుపు వేయాలి. మనం ముందుగా కడిగి పెట్టుకున్నాం కదా తోటకూర, అది కూడా వేసేయాలి. ఒకసారి కలిపేసి అందులో కొంచెం ఉప్పు వేయాలి. వేసేసి 1 నిమిషం పాటు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఆ వాటర్ అంతా వస్తుంది అన్నమాట. ఆ వాటర్ అంతా వచ్చింది కదా, ఆ వాటర్ అంతా ఇంకిపోవాలి. ఇంకిపోయేదాకా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటర్ అంతా ఇంకిపోయింది కదా, మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటాలు, అవి వేసేయాలి. వేసేసి కలిపేసేయాలి. ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనివ్వాలి. టమాటా మగ్గిపోతుంది. తర్వాత మన గార్డెన్లోకి వెళ్దాము ఒకసారి. ఎందుకంటే ఇందులో వెల్లిపాయ పెట్టాము, వెల్లుల్లిపాయ, చుట్టూరా కొత్తిమీర పెట్టాము. కొత్తిమీర తేవడానికి వచ్చాను నేను. ఇంత ఫ్రెష్గా ఉంది కొత్తిమీర కదా, అది మంచిగా కడుక్కోవాలి. కట్టుకొని కట్ చేసుకోవాలి. కట్ చేసి ఇందులో వేసేయాలి. కొత్తిమీర వేసేసి ఒకసారి కలిపేసేయాలి. అంతేనండి, రెడీ తోటకూర టమాటా కర్రీ. ఎంత టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? బాయ్.